ప్రొడ్యూసర్ అచ్చురెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ ఫంక్షన్కి ప్రధాన సూత్రధారి జి నాగేశ్వరరెడ్డి. సో నాగేశ్వరరెడ్డి అంటే మా కృష్ణారెడ్డి గారి యూనిట్లో మా కుటుంబ సభ్యుడు. అంటే కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజేంద్రుడు గజేంద్రుడి దగ్గర నుంచి దాదాపు ఒక 12 సినిమాలు 15 సినిమాలు మ్యాక్సిమం ఒక 20 సినిమాలు 20 సినిమాల వరకు కూడా అసోసియేట్గా కృష్ణారెడ్డి గారితో ట్రావెల్ చేశాడు. అతను అసోసియేట్గా ఉన్నప్పుడే అతని యొక్క అంటే ఫ్యూచర్లో అతను డైరెక్టర్ అవుతాడు అని చాలాసార్లు నేను మా యూనిట్లో మిగతా మెంబర్స్ అందరితో కూడా కామెంట్ చేసేవాడిని. అంటే అతని మిగతా అసోసియేట్స్ ఇన్వాల్వ్ అయ్యే పద్ధతికి నాగేశ్వరరెడ్డి ఇన్వాల్వ్మెంట్కి చాలా ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి విషయంలోనూ కూడా ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది డెఫినెట్గా అతను డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం. అలాగే డైరెక్టర్ అయ్యాడు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. అతను ఫస్ట్ 16 అనుకుంటా దేవుడు వరం అందిస్తే అసలు ఆ పాట ఎంత హిట్ అయిందంటే ఒక దశాబ్దం పాటు యూత్ని ఉర్రూతలొగించింది ఆ పాట. అంటే మ్యూజిక్ మీద కృష్ణారెడ్డి గారి దగ్గర శిష్యర్కం చేసిన నాగేశ్వరరెడ్డికి మ్యూజిక్ మీద ఎంత పట్టు ఉంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. అలాగే కామెడీ కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, సెంటిమెంట్ కానీ ఏ రసాన్నైనా పండించగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి దర్శకుడు నాగేశ్వరరెడ్డి. ఆయన ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. మళ్ళీ సక్సెస్కి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత చాలా ఫుల్ కాన్ఫిడెంట్ తోటి ఈ సినిమాని ఆయన మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. మిస్టర్ మిడిల్ క్లాస్ ఆ టైటిల్ ఎంత న్యాచురల్గా అందరికీ కనెక్ట్ అవుతుందో అదేవిధంగా హీరో శ్రీకాంత్, హీరోయిన్ లయ, వీళ్ళిద్దరికీ ఒక ప్రధాన పాత్రలో నడిపించేటటువంటి క్యారెక్టర్ దేవుడిగా రాజేంద్ర ప్రసాద్. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ సభ్యులుగా భావించేటటువంటి ఆర్టిస్టులే. అటు రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, శ్రీకాంత్తో కానీ, లయతో కానీ సో మా అందరికీ కూడా ఎంతో అనుబంధం ఉంది. వాళ్ళు ఆర్టిస్టులుగా ఎంతో గొప్ప నటులు, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అనేది ఆడియన్స్కి ఎంత బాగా తెలుసో మాకు అంతకంటే బాగా తెలుసు. సో వీళ్ళంతా కూడా ప్రాణం పెట్టి ఒక మంచి సినిమాని చేశారు. ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. డెఫినెట్గా ఇది ప్రేక్షకులందరినీ కూడా సంపూర్ణంగా ఎంటర్టైన్ చేయగలిగినటువంటి సినిమా అని. సో అంత సంపూర్ణమైన ఎంటర్టైన్మెంట్గా తయారు చేయడం కోసం నిర్మాతలు నాగేశ్వరరెడ్డి గారిని నమ్మి ముందుకొస్తే మంచి టెక్నికల్ టీంను సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. డైమండ్ రత్నబాబు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, డిఓపి అంజి గారు, మళ్ళా ఎడిటర్ చోటాకే ప్రసాద్, అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్, డెడికేటెడ్ టెక్నీషియన్స్. ఇంతమంది కృషి చేసిన తర్వాత డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్స్కి కూడా మంచి డబ్బులు వస్తాయి. ఆల్ ది బెస్ట్ మిస్టర్ మిడిల్ క్లాస్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అచ్చురెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఇందాక చిత్రం శ్రీను గారు చెప్పినట్టు మనం ఒక మంచి కామెడీ సినిమా చూడాలన్నా, ఒక ఫ్యామిలీ